వెల్కమ్ టు వైఏ భక్తి ఛానల్. ఈరోజు వీడియోలో గుజరాత్లోని ప్రభాస్ పట్టాన్ వద్ద అరేబియా సముద్ర తీరంలో ఉన్న సోమనాథ్ ఆలయం గురించి తెలుసుకుందాం. హిందువుల పవిత్ర స్థలాలలో సోమనాథ్ ఒకటి. ఇక్కడ శివుడు అగ్నిస్తంభంగా అవతరించారని నమ్ముతారు. భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాల్లో మొదటిగా పరిగణించబడుతుంది. కపిలి, హిరణి, సరస్వతి నదులు సంగమ స్థలమైన త్రివేణి సంగమం వద్ద ఈ పుణ్యక్షేత్రం ఉంది. పురాణం ప్రకారం సోమనాథ్ దేవాలయాన్ని చంద్రుడు నిర్మించాడని భావిస్తారు. సోముడు అనగా చంద్రుడు అని అర్థం. చంద్రుడిని దక్షుని శాపం నుండి విముక్తి చేసిన శివుడి ఆలయం కనుక ఇది సోమనాథ ఆలయం అని అంటారు. పురాణం ప్రకారం చంద్రుడు దక్షుడి కుమార్తెలు తన భార్యలు అయిన 27 నక్షత్రాలలో రోహిణితో మాత్రమే సన్నిహితంగా ఉన్న కారణంగా మిగిలిన వారు తమ తండ్రితో మొరపెట్టుకోగా మామ అయిన దక్షుడు ఆగ్రహించి చంద్రుడిని శపించిన కారణంగా తనకు ప్రాప్తించిన క్షయవ్యాధిని నివారణ చేసుకోవడానికి చంద్రుడు శివలింగం ప్రతిష్ఠ చేసి తపస్సు చేసిన ప్రదేశమే ఈ ప్రభాస తీర్థం. అప్పుడు శివుడు చంద్రుడికి ప్రత్యక్షమై భార్యలందరినీ సమానంగా చూసుకోమని చంద్రుడికి సలహా ఇచ్చి శాపాన్ని పాక్షికంగా ఉపసంహరించాడు. శివుడు లింగంలో తాను శాశ్వతంగా ఇక్కడే ఉంటానని చంద్రుడికి మాట ఇచ్చాడు. ఈ ఆలయాన్ని చంద్రుడు బంగారంతో నిర్మించాడని, ఆ తరువాత రావణుడు వెండితోనూ, కృష్ణుడు దీనిని కొయ్యతోనూ నిర్మించాడని ప్రతీతి. భీముడు రాతితో నిర్మించారని పురాణాల ద్వారా తెలుస్తుంది. ఈ ఆలయం అనేక సార్లు ధ్వంసం చేయబడి తిరిగి పునర్నిర్మించబడినందువలన ఈ ఆలయాన్ని అక్షరమైన ఆలయంగా వర్ణిస్తారు. శాపం వలన తేజస్సు కోల్పోయిన చంద్రుడు ఇక్కడ సరస్వతీ నదిలో స్నానమాచరించి తిరిగి తేజస్సు పొందినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది. 1951లో సర్దార్ పటేల్ చివరి పునర్నిర్మాణం పూర్తి చేశారు. ఆ తర్వాత ఈ ఆలయం ధ్వంసం కాలేదు. శివలింగం భూమధ్య రేఖకు ఎదురుగా ప్రతిష్ఠించబడింది. ఈ ఆలయంలో చాణుక్య శైలిలో 155 అడుగుల శిఖరం, నంది మండపం ఉన్నాయి. రోజుకు 3 సార్లు జెండా మార్పిడి, మహాహారతులు, సోమవారాల్లో రుద్రాభిషేకాలు ప్రత్యేకం. శివరాత్రి, కార్తీక మాసాలలో పూజలు ఎంతో ఘనంగా జరుగుతాయి. ఈ ఆలయంలో ఎలాంటి కోరికలు కోరినా తప్పకుండా తీరతాయి. మీరు కూడా ఒకసారి ఈ ఆలయాన్ని దర్శించుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వైఏ భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు.